దర్శన్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆనంద దర్శన్ దగ్గరికి వచ్చి నీకు ఏం జరుగుతుందో ఏమోనని నా గుండె తల్లడిల్లిపోయిందిరా అని చెప్పి అంటూ ఉంటుంది. నాకేమవుతుందమ్మా, నీ ప్రేమే నన్ను కాపాడింది, లేకపోతే నేను ఎప్పుడూ చచ్చిపోయి ఉండేవాడిని అని చెప్పి దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. వద్దు నాన్న, ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడొద్దు అని చెప్పి ఆనంద దర్శన్ నోరు మూస్తుంది. ఇక ఆనంద్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తున్న శరణ్యతో మా అమ్మ ప్రేమ చూసావు కదా, ప్రేమ అంటే అది. నేను మా కుటుంబానికి దూరం అవ్వకుండా ఉండాలన్నా, ఈ ప్రాణం నిలబడాలన్నా నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, నా నుండి నా కుటుంబం నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి దర్శన్ శరణ్యకు చెబుతూ ఉంటే దర్శన్ మాటలకు శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి నిజంగానే శరణ్య ఇంటి నుండి వెళ్ళిపోనుందా, అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.